కూర్చోండి నా సైడ్కి వెళ్ళండి అంతే కొంచెం ముందమ్మా అందరూ సైడ్ ఇవ్వండి నువ్వు అంతే కూర్చో నువ్వు పక్క చెప్తావు సభా అధ్యక్షులైనటువంటి మన నియోజక సమగ్రంగా వెంకటరామ రెడ్డి గారు పక్కన జరగండి బాబు దయచేసి జగన్ గారు నాయకత్వమైన మనందరూ కూడా పార్టీగా పనిచేస్తున్నాము. దయచేసి క్రమశిక్షణలో ఉండండి. అందరికీ నేను రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మనంతా ఒకటే కుటుంబం, అది వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఇక్కడ ఒక్క విధంగా కావలేదు. మన పార్టీలో ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గంలో డిసిప్లిన్ కి మారు పేరు ఏదైనా ఈ స్టేట్ లో ఉందంటే అది గుంతకల్ నియోజకవర్గము. మున్సిపల్ కౌన్సిలర్స్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కౌన్సిలర్స్ గుంతకల్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా, ఎందుకంటే మన సతీష్ వెంకన్న గారు పిలిచిన వెంటనే మన కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా ఒక్క ఫోన్తోనే లేదన్నా వస్తారు ఖచ్చితంగా అని చెప్పి మాట ప్రకారం ఆయన రావడం. అదేవిధంగా మన పెద్దలు, మన పార్లమెంటు కన్వీనర్ గారు, మరి ఇన్ఛార్జ్ మన మల్లేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన పెద్దలు, మనందరికీ సుపరిచితుడు మన జిల్లా అధ్యక్షుల వారు మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శైలజన చాలా సీనియర్ నేత, మనందరికీ సుపరిచితుడు మన శైలజనాథ్ కన్న గారు, డాక్టర్ సాబ్ గారు కూడా పిలిచిన వెంటనే రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా వేదిక మీద ఉన్న గుంతకల్ నియోజకవర్గ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు,
అదేవిధంగా వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఎందుచేత మనం ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామనేది మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. రీకాలింగ్ ప్రామిసెస్ అనే ఒక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మనం కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఈరోజు ఈ వేదిక మీద మనమందరం కూడా సమావేశం కావడం అనేది మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పుడు, అబద్ధాలు మాత్రమే చెప్తాడనేది తెలిసినా కూడా ముందున్నారంతా బాగా ఎరగకుండా కనబడదని అంటున్నారు. దయచేసి ప్రతి వెనక ఇంకా సీట్లు ఉన్నాయి. ఆ పక్క కూడా ఇక్కడ సీట్లు కావాలంటే పక్క హాల్లో కూడా అందరికీ కూడా ఆడ ఒక డిస్ప్లే కూడా మాకు పెట్టి పెద్ద స్క్రీన్ ప్లే పెట్టాము. అక్కడ పోయి కూర్చోవచ్చు. అందరికీ కూడా నేను ఉంటే చెప్తా ఉన్నాను, ఆయన గురించి తెలిసినా కూడా ప్రజలు ఆశ కోసమో ఆయన ఇచ్చిన హామీలు ఏదో మొదటిసారి చేయలేదని ఈసారి చేయడని అనుకోకుండా చేస్తాడేమో ఒక నమ్మకంతో మరి ఈ రకంగా ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టడం మనం అందరం కూడా చూసాం. అది బాగా చాలా పెద్ద మెజారిటీతో ఆయన గెలిపించడం కూడా చూస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే శక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి సభ్యులు. ఆ రోజు ప్రగల్భాలు పలికినారు, ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చినారు. 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే దిశగా మేము చేస్తాము, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ఖచ్చితంగా చేస్తాము అని మరోసారి మాయమాటలు చెప్పి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యకాలంలో మనము పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ 2వ నెల నుంచే మనము మన పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి కార్యక్రమాలపైన, రైతుల కార్యక్రమాలపైన ఎన్నో రకాలుగా మనము మరి పోరాటాలు సాగించినాం. మళ్ళా 1 సంవత్సరం నిండిన తర్వాత 1 సంవత్సరం అయింది. మరి ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలు నిలుపుకోలేదు. ఆ చేస్తున్న ఆ సిలిండర్ లేకపోతే తల్లి వందనం ఇటువంటి కార్యక్రమాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటాలు సాగించిన తర్వాత వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జరుపుకున్నాం. ఆ రోజు కూడా మన గుంతకల్ నియోజకవర్గంలో వేలాదిగా తరలి వచ్చి మరి ఎంతో పెద్ద ఎత్తున ఆ పోరాటాన్ని మనము ముందుకు తీసుకుపోగలిగాం. ఇది ఒక గుంతకల్లోనే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఈ వెన్నుపోటు దినం పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతోనే భయపడి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మేము ఆ రోజే చెప్పాము. వెన్నుపోటు దినం రోజున ఏమని చెప్పాం? చంద్రబాబు, నీవు మోసం చేస్తే చూస్తూ కూర్చోము, తప్పకుండా నీ మెడలు వచ్చైనా కూడా ఆ పోరాటంలో హామీలు నిలబెట్టి తీర్చామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంతట్లో ఆగదు. మీరు ఇచ్చిన ఈ 143 హామీలు, ప్రత్యేకంగా సూపర్ 6 అనే హామీలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చెందే వరకు కూడా మా పోరాటం సాగిస్తూనే ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మనమందరం కూడా వాళ్ళ మాదిరి కాకుండా మనం గతంలో గడప గడప చేశాం.
మనం ఇచ్చిన పథకాలను అడిగి తెలుసుకుందాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ గడప గడప కార్యక్రమాల ద్వారా ఆ పథకాలు వాళ్ళకి అందించే కార్యక్రమం మేము చేస్తుంటే చేశాం. ఈరోజు మళ్ళా వాళ్ళ ప్రజల్లోకి ఒక తల్లికి వందనం అనే దాన్ని అరకొరగా ఇచ్చి ప్రజల్లోకి పోయి మళ్ళా ప్రజలందరికీ ఏం చెప్తారు? రేపు రాబోయే దినాల్లో పంచాయతీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి లోకల్ బాడీస్. కాబట్టి తల్లికి వందనం అరకొరగా వేసి ప్రజల్లోకి పోయి ఇప్పుడు చెప్పేది వాళ్ళు మిగతావి ఇస్తాము, మీరు మాకు ఓటేసి గెలిపించకపోతే తప్పకుండా మేము ఇది చేస్తాము, మీకు వచ్చే పథకాలు అడగొర వచ్చే పథకాలు కూడా లేకుండా చేస్తామని బెదిరించేదానికే వాళ్ళు ప్రజల్లోకి పోతారే తప్ప అయినప్పటికీ కూడా ఈ రోజుకి వాళ్ళు ధైర్యంగా ప్రజల్లోకి పోతా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ చేస్తున్న ఈ పరిపాలనా విధానాన్ని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే మైక్రో లెవెల్లో మనము ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా వాళ్ళ స్థానాల్లో, వాళ్ళ ఏరియాలో, వాళ్ళ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళకి పథకాలు ఇచ్చినాడు, వాళ్ళకి న్యాయం జరిగిందా, ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగినాయా, ఎన్ని రేషన్ కార్డులు తీసేసినాడు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం ఈ రోజు నుంచి మరి ఆ సమాచారాన్ని సేకరించి మన సెంట్రల్ ఆఫీస్ కి అంటే మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాటన్నిటిని కూడా అందజేసే కార్యక్రమంలో భాగమే ఈ రీకాల్ ప్రోగ్రాం అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉన్నాం. ఈ సందర్భంగా పిలిచిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాయలసీమ అబ్జర్వర్ గౌరవ సతీష్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పిలిచిన వెంటనే వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఈ యొక్క కార్యక్రమం నుంచి మరి పెద్దలు వివరంగా చెప్తారు. అంతలోపలే ఒక చిన్న సన్మాన కార్యక్రమం మన అతిథులకు మరి చేసే కార్యక్రమాన్ని చేస్తాం. మా నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారు వచ్చినటువంటి అతిథులకు పౌర సన్మానాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు సతీష్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు శైలజనాథన్ కూడా మరి మన నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారు మరి పౌర సన్మానం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అదేవిధంగా మన అనంతపురం పార్లమెంటు పరిశీలకుడైనటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారిని కూడా మన గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు పౌర సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు పెద్దలు గురువృత్తులు మనందరూ ఆస్తుడైనటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మరి మన ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి గారు పౌర సన్మానం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి వేదికపై ఆశీస్సులైనటువంటి మరి మా టౌన్ అధ్యక్షులైనటువంటి ఎండిఆర్ ఖలీల్ గారు గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి మా వెంకటరామరెడ్డి గారికి పౌర సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు పెద్దలు వాళ్ళ ప్రసంగాలు మొదలు పెడతారు. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బీసీ నాయకులు శ్రీ రంగనాయకులు గారు మన సతీష్ కుమార్ రెడ్డి గారికి పౌర సన్మానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా
జిల్లా ఉపాధ్యక్షురాలైనటువంటి శ్రీమతి నైరుతి రెడ్డి గారు, మన జిల్లా ప్రధాన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి అదేవిధంగా అదేవిధంగా సతీష్ రెడ్డి గారు కూడా మన జిల్లా నాయకులైనటువంటి గాంధీలింగేశ్వర బాబు కూడా మరి ఆయనకు సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి మొట్టమొదటిసారిగా మన జిల్లా అధ్యక్షుల వారైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారిని మరి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ప్రజావుగా సాగాలి. ఎవరు కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి గాంధీలింగేశ్వర బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.